హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో మనము స్ప్లైస్ వర్సెస్ స్లైస్ ఈ యొక్క రెండు మెథడ్స్ యొక్క మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. స్ప్లైస్ ఏం చేస్తుందంటే యాడ్స్ ఆర్ రిమూవ్స్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ ఎరే అండ్ రిటర్న్స్ ద మోడిఫైడ్ ఎరే. స్ప్లైస్ మెథడ్లో ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కానివ్వండి, రిమూవ్ చేయడం కానివ్వండి చేసిన తర్వాత మనకు ఏదైతే వచ్చాయో ఆ ఎలిమెంట్స్ని ఒక మోడిఫైడ్ ఎరేలో పెట్టి మనకి రిటర్న్ చేస్తుంది. అంటే ఉన్న ఎరేని మోడిఫై చేసి ఇస్తుంది అనమాట, కొత్త ఎరే క్రియేట్ చేయదు. స్లైస్ మెథడ్ ఏం చేస్తుంటే కాపీ చేస్తుంది. అంటే ఒక పోర్షన్ని మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇండెక్స్ నెంబర్ కావాలో అక్కడ ఆ రెండు ఇండెక్స్ల మధ్య ఉన్న పోర్షన్ని మనకి తీసుకొని కొత్త ఏరియాలో పెట్టి రిటర్న్ చేసి ఇస్తుంది. అంటే ఉన్న ఏరియా ఒరిజినల్ ఏరియా అనేది మాడిఫై చేయదన్నమాట. మన ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ స్ప్లైస్ మెథడ్లో 3 2 6 7 ఇచ్చాను నేను. ఇక్కడ 3 2 6 7 అంటే ఏంటి? ఇక్కడ పారామీటర్ చూడండి మీరు, స్టార్ట్ నంబరు, డిలీట్ కౌంట్, నంబరు, ఐటమ్స్. అంటే 3 అనేది ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ అనమాట. స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి? ఇది 2 అనేది డిలీట్ కౌంట్, 6 7 అనేది కొత్త ఐటమ్స్, కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయడం. ఇదేమో స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ నుంచి మనం రెండు ఐటమ్స్ డిలీట్ చేసి ఈ రెండు ఐటమ్స్ని యాడ్ చేయాలన్నమాట. అంటే స్టార్ట్ ఇండెక్స్ 3 అంటే ఏంటి? 0 1 2 3. 3 అంటే ఇది కదా. అంటే 3 నుంచి మనకి 2 డిలీట్ చేయాలి. 2 అంటే 4 5 డిలీట్ చేయాలి. 4 5 డిలీట్ చేసి ఆ ప్లేస్లో మనకి 6 7 యాడ్ చేసి ఇవ్వమని చెప్పేసి అర్థము. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు 1 2 3 6 7 వచ్చింది. అంటే 1 2 3 అంతే ఉంటుంది. మనం 3 నెంబర్ నుంచి అంటే ఇక్కడ కాబట్టి 4 5 డిలీట్ చేసింది, ఈ 6 7ని రీప్లేస్ చేసింది. 1 2 3 6 7 అనేది వచ్చింది అనమాట మనకి. నెక్స్ట్ ఈ స్ప్లైస్ మెథడ్ అయిపోయిన తర్వాత మనం చూసినట్టయితే స్లైస్ మెథడ్ చూసినట్టయితే ఈ స్లైస్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే మనకు జస్ట్ కాపీ చేస్తుంది. ఎలా కాపీ చేస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ స్లైస్ అని చెప్పేసి 1 4 ఇచ్చాను నేను. 1 4 అనేది ఏంటి? 1 అనేది స్టార్ట్, రెండు పారామీటర్ ఉంటాయి ఇక్కడ. ఒకటి స్టార్ట్ ఇండెక్స్ నెంబర్, రెండోది ఎండ్ ఇండెక్స్ నెంబరు. ఈ స్టార్ట్ ఇండెక్స్ 1 నుంచి మనం స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ నెంబర్ 4 వరకు మనం తీసుకొని కాపీ చేసి ఇమ్మని అర్థం అనమాట. ఇక్కడ 1 అంటే ఏంటి? 0 1. ఇక్కడ 2 నుంచి మనకి 4 ఇండెక్స్ నెంబర్ అంటే 0 1 2 3 4, ఇక్కడ 5 వరకు. అంటే మనం ఎండ్ ఇండెక్స్ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది అది. అంటే ఎక్స్క్లూడ్ చేసి దాని ముందు ఉన్న వరకు ఇస్తుంది అనమాట. ఇంక్లూడ్ చేయదు, ఎక్స్క్లూడ్ చేసేది. స్టార్ట్ ఎండ్ ఇండెక్స్ నెంబర్ ఇంక్లూడ్ అంటే స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ని ఇంక్లూడ్ చేసేది, అలాగే ఎండ్ ఇండెక్స్ నెంబర్ని ఎక్స్క్లూడ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి 1 అంటే 2 నుంచి, కాబట్టి 4 అంటే 5 అంటే 4 వరకు అనమాట. ఈ 2 3 4ని ఇది ఏం చేస్తుంది? మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇలాగా మనకి ఇక్కడ ఇది ఈ యొక్క స్లైస్ మెథడ్ అనేది పనిచేస్తుంది. 1 2 3 4 5 అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే 2 3 4 అనేది మనకి కాపీ చేసి ఇచ్చింది అనమాట. ఇది ఒరిజినల్ అనేది 1 2 3 4 5 అంతే ఉందన్నమాట. అంటే ఒరిజినల్ అనేది ఏం చేస్తుంది? ఏం చేయదు. ఓన్లీ కొత్త ఏరియా ఏదైతే మనం స్లైస్ కాపీ కావాలనుకున్నామో దాని వరకు మనం కాపీ చేసి ఇస్తుంది. మిగతాది ఒరిజినల్లోనే ఉంచుతుంది అనమాట. ఇది స్లైస్ మెథడ్కి ఉన్న డిఫరెన్స్.